తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హవేలీ గన్పూర్ మండలం రైతు వేదికలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ చీరలను డాక్టర్ గ్రూప్ మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతి ఒక్కరి మీద 2 లక్షల రూపాయల అప్పు గత ప్రభుత్వం చేసిందని, గత 10 ఏళ్లలో 2 లక్షల రూపాయల అప్పు మిగిల్చిందన్నారు. ప్రతి ఒక్కరు 2 లక్షల రూపాయలు అప్పునని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. అయినా కానీ ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ చీరలు, నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన చీరలు ఏమిటికి పనికి రాకుండా ఉండేవని, ఇప్పుడు పంపిణీ చేస్తున్న చీరలు నాణ్యమైనవిగా ఉన్నాయని డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఉన్నటువంటి అధికారులకు, హవేలీ గన్పూర్ మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇవాళ ఈ ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది ఒకటే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటా ఉన్నాం. మరి మా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, మరి మహిళల సంక్షేమం మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, మరి వాళ్ళు ఎవరన్నా కరెంటు బిల్ కడుతుర్రా? కరెంటు బిల్ కడుతుర్రు ఎవరన్నా? ఇవ్వాల ఎవరు కడతలేరు. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ? సన్నబియ్యం మీకు వస్తలేవా? గట్టికి సప్పట్లు కొట్టండి, సన్నబియ్యం వస్తుందంటే. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఏదున్నా మా మహిళలను, మా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇంతకుముందు గత 10 ఏళ్ళల్లో మరి కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం ఇయ్యలే. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. బతుకమ్మ చీరలు అన్నారు, ఆ చీరలు కనీసం ఆ పొలాల కాడ పందులు రాకుండా కట్టుకుందామంటే దాన్ని కూడా పనిచేయదు. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చారు ఇంతకుముందు. ఇదేమో మనకు నాణ్యమైన చీరలు ఇవాళ ఇంద్రమ్మ చీరల పేరుతో మనం ఇస్తూ ఉన్నాం. ఇదే కాదు, మరి ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకు కనిపించేది ఇంతకుముందు ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు, మళ్ళీ ఇప్పుడు మనం ఇస్తున్న ఇంద్రమ్మ ఇల్లులే తప్ప 10 ఏళ్ళు ఎవరు మనకి ఏం ఇయ్యలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, మరి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి,